అయితే ఇప్పుడు ఆల్రెడీ మహిళల బిల్లు చట్టం వచ్చేసింది. చట్టం అయిపోయింది. అవును. దాన్ని అమలు చేయడానికి ఒక చిన్న ప్రతిబంధకం వచ్చింది. ఏమిటంటే ఆ చట్టంలో పెట్టినప్పుడు 2023 తర్వాత జరిగే సెన్సస్లో వచ్చిన లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేసి అప్పుడు మహిళల రిజర్వేషన్ అమలు చేస్తాము. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. సెన్సస్ తర్వాత పునర్విభజన చేసి రొటేషన్ అమలు చేస్తాము అని చెప్పాను. సెన్సస్ తర్వాత ఇప్పుడు సెన్సస్ జరుగుతుంది 2023 తర్వాత. అవును. సెన్సస్ ఒక ఏడాది పడుతుంది, వచ్చే ఏడాదికి రిపోర్ట్ వస్తుంది. గతంలో అనుభవం ఏంటంటే సెన్సస్ వచ్చిన తర్వాత పునర్విభజన చేయాలని చెప్పంటే 5-6 ఏళ్ళు కూడా పట్టింది. ఓకే. 2029 ఎన్నికలు వస్తున్నాయి. అవును. వెంటనే అమలు చేయాలని చెప్పంటే ఇప్పుడు వేగంగా చేయడానికి 26 సెన్సస్ దాకా ఆగకుండా రాజ్యాంగాన్ని ఇంకొకసారి చిన్న మార్పు చేసి పాత సెన్సస్ ప్రకారం చేయాలని చెప్పిన అవసరం వచ్చింది 2011. ఆ మేరకు అవసరం తప్ప మహిళల రిజర్వేషన్ వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నాయి, కానీ అమలు కావాలని చెప్పంటే ఈ మధ్యలో అడ్డు